హలో యూస్, నా పేరు కార్తిక్. నేను ఇక్కడ జర్మనీలో ఉంటాను. సో మీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో అందరి కోసం కాదు, ఎవరైతే జీవితంలో ఏదో సాధించాలి, ఏదో చెయ్యాలి, ప్రయత్నం చేయాలని అనుకుంటారో వారి కోసం నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను. మీకు ఏమన్నా ఐడియాలు కానీ, లేకుంటే బిజినెస్ పెడదామా, లేకుంటే ఏమైనా కొత్తది ఏమైనా స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మీరు నెవర్ ఎవర్ ఎప్పుడు మీ రిలేటివ్స్కి అండ్ మీ ఫ్రెండ్స్కి అస్సలు చెప్పకండి. చెప్పారా కథం, అది ఇక ముందరికి వెళ్ళదు. నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఏదైనా మీకు నచ్చిందంటే మీరు ఓన్గా రీసెర్చ్ చేసుకోండి, దాని గురించి తెలుసుకోండి. ఆ పని నేను చేస్తే సక్సెస్ అవుతానా ఫెయిల్ అవుతానా అనలైజ్ చేసుకోండి. తర్వాత స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేద్దామా వద్దా అని ఉండిపోతే మీ జీవితం కాలం కూడా అలాగే గడిచిపోతుంది. సో మీరు ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు దానికి స్టిక్ అయి ఉండండి. అది ఫెయిల్ కావచ్చు, సక్సెస్ కావచ్చు, ఏదైనా కానీ దానికి బాధ్యత మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వస్తుంది. ఇన్ కేస్ ఇప్పుడు మీ దోస్తులు కానీ మీ రిలేటివ్స్ ఒక సజెషన్స్ అడిగారు అనుకోండి, వాడి మనసులో నీ లైఫ్ స్టైలు నువ్వు ఎలా ఉండాలి అనుకుంటాడో ఆ విధంగానే వాడు నీకు ఐడియాస్ ఇస్తాడు. లేదంటే అరే నీతో కాదురా, నువ్వేం చేయలేవురా, నీ బతికింతారా, ఇక నువ్వేదో పెద్ద గొప్పలాగా ఆలోచిస్తావు, నీ ఆలోచనలు హై లెవెల్లో ఉంటాయి, నీకు అంత సీన్ లేదురా అంటారు. అంటే మనం ఆలోచించడం తప్పులేదు కదా. ప్రతి మనిషికి ఒక కళ ఉంటుంది, ఒక ఆలోచనలు ఉంటాయి. సో మనం కన్న కళల్ని మనం సహకారం చేసుకోనిక మనం కష్టపడాలి. కష్టపడితే ఇన్ కేస్ నువ్వు కన్న డ్రీమ్ నువ్వు అచీవ్ చేయలేకపోవచ్చు, అట్లీస్ట్ ఈ ప్రయత్నంలో నిన్ను నువ్వు తెలుసుకుంటావు. అసలు నువ్వేంటి, నీ స్ట్రెంగ్త్ ఏంటి, నీ వీక్నెస్ ఏంటి అని నువ్వు తెలుసుకుంటావు. ఎప్పుడైతే మీరు మీ రిలేటివ్స్ని సజెషన్స్ అడిగారు అనుకోండి, ఇక మీరు ముందరికి వెళ్ళలేరు. మీకున్న కాన్ఫిడెన్స్ని వాళ్ళు అక్కడితో చంపేస్తారు. సో మీరు దయచేసి అందరికి చెప్తున్నాను, ప్లీజ్ మీకేమన్నా బిజినెస్ ఐడియాస్ కానీ లైఫ్లో ఇంకేమైనా కొత్తది స్టార్ట్ చేద్దాం, ఏదో చేద్దాం. ఎందుకంటే నేను చాలామంది చూస్తున్నాను కదా, ఏదో చేయాలనుకుంటారు, ఏదో ఒకటి అడ్డొస్తుంది. ఫ్యామిలీయో, ఫైనాన్షియలో, ఇంకేదో ఒకటి మీకు అడ్డంకి వస్తూనే ఉంటుంది. ఇవన్నీ దాటుకొని ముందరికి వెళ్ళిన వాడే సక్సెస్ అవుతాడు. సో మీకు చెప్పేంత గొప్పని కాదు, ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను, ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్. సో ఇది మీరు పాటిస్తారని నమ్ముకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.